నా వీడియో ఓ ఓకే ఓకే థ్యాంక్ యూ ప్రేమ్. ఈరోజు కొంచెం ఓల్డ్ సాంగ్స్ మూడ్లో ఉన్నాను, వినే మూడ్లో. సో అందుకే వీడియో స్టార్ట్ చేసింది కూడా మనోడు తెలీదు. థ్యాంక్ యూ ప్రేమ్. సో ఫార్మాలిటీస్. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో ఇన్ బీట్స్ ఆఫ్ షెల్ ఛానల్. సో ఇవాళ వీడియోలో అప్డేట్స్ కాకుండా మన రోకో ఉన్నారు కదా, సో వాళ్ళు మన టీమిండియాకి ఆడటం వల్ల మన కంట్రీకి ఎంత అడ్వాంటేజ్, ఎంత బెనిఫిట్ మనం చూసాం కదా. ఇంకా వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ కెరియర్ వైజ్ ఎలా యూజ్ అవుతుంది, ఏమేమి మైల్ స్టోన్స్ వాళ్ళు అచీవ్ చేయబోతున్నారు ఈ 3 ODI సిరీస్ ఆస్ట్రేలియాతో ఆడబోతున్నారు కదా దాంట్లో. సో ఫస్ట్ రోహిత్ శర్మ చూద్దాం, దాని తర్వాత విరాట్ కోహ్లీ చూద్దాం, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఓపెనర్ గా కదా, సో రోహిత్ శర్మ చూద్దాం. కొంచెం ఫోకస్ మొబైల్ వైపు, తర్వాత కెమెరా వైపు వస్తుంది, ఎందుకంటే కొంచెం స్టాట్స్ చాలా ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోలేకే చాలా టైం పట్టింది నాకు. సో అందుకే నేను మొబైల్ తీసుకొని వచ్చేసా. ఎవ్రీడే కూడా తీసుకొని వస్తారు, కానీ దాంట్లో కొంచెం చూస్తా, కానీ దీంట్లో కొంచెం హెవీగా చూస్తాను. సో ప్లీజ్ యాక్సెప్ట్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మనం రోహిత్ శర్మ స్టార్ట్ చేద్దాం. రోహిత్ శర్మది వచ్చేసి నీడ్ 1 century టు కంప్లీట్ 50 ఇంటర్నేషనల్ సెంచురీస్. అంటే ఇంకా ఒక్క సెంచురీతో 50 ఇంటర్నేషనల్ సెంచురీస్ కంప్లీట్ చేసుకుంటారు మన హిట్ మ్యాన్. దాని తర్వాత నీడ్ 8 సిక్సెస్ ఫర్ మోస్ట్ సిక్సెస్ ఇన్ ODI ఫార్మాట్. షాహిద్ అఫ్రీదీని వెనకపెట్టి మన రోహిత్ శర్మ ముందుకు వస్తారు, ఇంకా 8 సిక్సెస్ ఏమైనా కొడతాయి ఈ సిరీస్ లో. దాని తర్వాత జస్ట్ 1 మ్యాచ్ అవే ఫ్రమ్ 500th ఇంటర్నేషనల్ మ్యాచ్. సో ఇది చాలా పెద్ద మైల్ స్టోన్ ఇది మన హిట్ మ్యాన్ కి. సో హోప్ ఈ సిరీస్ చాలా బాగా అవుతుందని అనుకుంటున్నాను. దాని తర్వాత నీడ్ 196 రన్స్ టు బికమ్ 3rd లీడింగ్ రన్ స్కోరర్ ఇన్ వన్డే ఇంటర్నేషనల్ అమాంగ్ ఇన్ ODIs. ఇండియన్స్ పరంగా సచిన్ తెండూల్కర్, విరాట్ కోహ్లీ, దాని తర్వాత రోహిత్ శర్మనే ఉండేది. నెక్స్ట్ వచ్చేసి నీడ్ 174 రన్స్ టు బికమ్ లీడింగ్ రన్ స్కోరర్ ఫర్ ఇండియా యాజ్ ఎన్ ఓపెనర్. 170 రన్స్ కావాలి ఇంకా యాజ్ ఎన్ ఓపెనర్. దాని తర్వాత నీడ్ 1 century టు బికమ్ ఓన్లీ ఇండియన్ ఓపెనర్ విత్ 10 centuries వర్సెస్ ఆస్ట్రేలియా. ఇది రేర్ రికార్డ్, చాలా రేర్ రికార్డు, ఎవరికి లేదు. ఐ థింక్ సో ఎవరికి లేదు. ఇంకా ఒక్క సెంచురీనే ఉంది. సచిన్ టెండూల్కర్కి 8 ఉంది, సచిన్ టెండూల్కర్కి 8 ఏమో ఉంది. సో రోహిత్ శర్మకి ఇంకా 1 century కావాలంతే. ఇది రోహిత్ శర్మ స్టాట్స్. సో చాలా బాగా ఇంప్రెసివ్ గా ఉంది. సో ఇంకా ఈ సిరీసే కాదు, ఇంకా ముందు వచ్చే సౌత్ ఆఫ్రికా కానీ న్యూజిలాండ్ కానీ దాంతో వీళ్ళు ఆడదీస్తే BCCI వాళ్ళు ఇంకా చాలా బాగా రికార్డ్స్ మనం చూడవచ్చు రోహిత్ శర్మ బ్యాట్ నుంచి. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన విరాట్ కోహ్లీ చూద్దాం స్టాట్స్. సో విరాట్ కోహ్లీ వచ్చేసి ఫస్ట్ స్టాట్ వచ్చేసి విరాట్ కోహ్లీ నీడ్ 54 రన్స్ టు బికేమ్ 2nd లీడింగ్ రన్ స్కోరర్ ఇన్ వన్డే ఇంటర్నేషనల్స్. అదే ఉంది ఇంకా సచిన్ తెండూల్కర్ తర్వాత. ఇంకా దాని తర్వాత విరాట్ కోహ్లీ నీడ్ 100 టు బికమ్ ప్లేయర్ విత్ ద మోస్ట్ 100 ఇన్ వన్డే ఫార్మాట్. సచిన్ టెండూల్కర్ కూడా చేయలేదు. ఇంకా సచిన్ టెండూల్కర్ ఈక్వల్ చేశారు 49 సెంచురీస్ తో. ఇప్పుడు 50th కొడితే వన్డే ఇంటర్నేషనల్ లో విరాట్ కోహ్లీ 50th సెంచురీ కొట్టిన ఏకైక వన్డే ఫార్మాట్ లో ఏకైక ప్లేయర్ అవుతాడు. ఇంకా ముందు ఎవరెవరు కొడతారో చూద్దాం. ప్రస్తుతానికైతే విరాట్ కోహ్లీ ఒక్కడే ఉన్నాడు. ఇంకా దాని తర్వాత విరాట్ కోహ్లీ need 2 more runs in wins to become only player with 6,000 runs in successful ODI run chase. ఇది చాలా రేర్ రికార్డ్, అందుకనే అంటారు ఆయన్ని చేస్ మాస్టర్ అని. నెక్స్ట్ వచ్చేసి విరాట్ కోహ్లీ నీడ్ 67 రన్స్ టు బికమ్ లీడింగ్ రన్ స్కోరర్ ఇన్ లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్. ఇంకా 67 రన్లు కావాలి లీడింగ్ రన్ స్కోరర్ లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్ లో. సో ఇది చాలా రేర్ రికార్డు వీళ్ళిద్దరికి ఉండేది. సో ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి ఇద్దరిది. సో 11 kgs తగ్గినాడు రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ అయితే ఇంకా హెల్మెట్లు వేసుకొని ప్రాక్టీస్లో 1 అవర్ చేస్తూనే ఉన్నారు పాపం. సో ఇంత ఈగర్ గా ఉన్న ప్లేయర్స్ ని మనం వదులుకోకూడదు. సో BCCI ప్లీజ్ గివ్ దెమ్ మోర్ ఆఫ్ ఛాన్సెస్ టిల్ 2027 వరల్డ్ కప్. దే విల్ బి a more useful asset for our Indian team. సో ఇవాటి వీడియోలో ఇంతే గైస్ క్రికెట్ అప్డేట్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన సినిమా అప్డేట్స్ పోతే, సినిమా అప్డేట్స్ ఉండేది ఇంకా 1-2 ఉన్నాయి, దాంతో కూడా కవర్ చేసేద్దాం. ఇంకా ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మన రాజాసాబ్ ఉంది కదా,
రాజా సాబ్ వచ్చేసి ఇక ఒక్క పాటతోనే ఆగదంట. 1, 2, 3, 4, 5, 6, 7 అలా పార్ట్ బై పార్ట్ ఫ్రాంచైజ్ లాగా కంటిన్యూ చేస్తారంట మారుతి గారు చెప్పారు. అంటే వన్ మూవీకి ఇంకో మూవీకి ఇంటర్లింక్ ఉండదంట. సో ఇది సర్ప్రైజింగ్ న్యూస్. చూద్దాం ఎలా క్యారీ ఓవర్ చేస్తారు దీన్ని. ఇంకా దాని తర్వాత వచ్చేసి బాహుబలి ది ఎపిక్ మూవీ ఉంది కదా, సో దాని రన్ టైము మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు 4 అవర్స్ అని ఉంది కదా, అది 16 మినిట్స్ తగ్గించి ఇప్పుడు 3 అవర్స్ 44 మినిట్స్ లాక్డ్ రన్ టైంతో తీసుకొస్తున్నారు మన ముందుకి. సో 31st అక్టోబర్న రిలీజెస్తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడానికి రాజమౌళి ప్రభాస్ సిద్ధమైనట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడు రెస్పాన్స్ కూడా అట్లే వస్తూ ఉంది. సో ఆ రోజు మాస్ జాతర కూడా ఉంది. చూద్దాం ఈ రెండు మూవీ ఎలా ఆడుతుందో అని. సో సినిమా అప్డేట్స్ ఇంతే. క్రికెట్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ అది ఇచ్చాను. సో హోప్ ఆ రెండు ఇన్ఫర్మేషన్స్ మీకు చాలా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. సో మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన చిన్నపిల్లల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని పెంచండి. ఈ చిన్న అప్డేట్తో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అలాగే ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ కూడా వస్తుంటాయి ఫ్యూచర్లో. సో మా టీం అందడానికి కూడా మీకు ప్రయత్నిస్తాం. సో ఇవాళ వీడియో అయితే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్. చెప్పక బాయ్.